చేసేసి. సున్నతి అనేది ఒక గుర్తు, శరీరానికి ఒక గుర్తు అది. కానీ ఆరాధన అనేది దేనికి గుర్తు? మనసుకు గుర్తు కదా. ఇంకొక విషయానికి వస్తే, సున్నతి అనేది ఎందుకు చేయించుకోవాలి? పాపం పోవడానికి, మలినం పోవడానికి కదా. బాప్తిస్మం అనేది దేనికి గుర్తు? పాపముల నుండి విమోచింపబడటానికి. ఇది మరి ఇప్పుడు మనం పాపముల నుండి విమోచించబడడానికి క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కడగబడాలా, లేకపోతే సున్నతి ద్వారా మనము శుద్ధీకరింపబడాలా? బాప్తిస్మము ద్వారా. ఎందుకంటే కల్వరి శిలువలో ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మానవాళి అందరి యొక్క పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మరణమునకు అప్పగింపబడ్డాడు. కనుక మనము ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనము శుద్ధీకరింపబడిన వారముగా ఉండాలి. శుద్ధీకరింపబడిన వారముగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వారంగా ఉంటామా, శరీర సంబంధమైన వారంగా ఉంటామా? అప్పుడు శుద్ధి చేయబడితే శుభ్రపడతాము, అంటే పాపము లేని వారుగా ఉంటాము. శుద్ధీకరణ దినము, శుభ్రపరుచుకునే దినము ఆదివారం కదా. శుభ్రపరుచుకునే దినం ఆదివారమే కదండి. బాగా చదువుతారు, ఎందుకంటే పొద్దున్న లేచి శుభ్రంగా ఇల్లు వాకి తుడుచుకొని పాత గుడ్లని, మురికి గుడ్లని, మసి గుడ్లని అన్ని ఉతికేసుకోవడానికి శుభ్రపరుచుకునే రోజు ఆదివారం. అది పరిశుద్ధమైన రోజు అనేటువంటిది మర్చిపోయి శుద్ధీకరణ రోజు గుర్తు చేసేసాము. ఈ పాపములను శుద్ధీకరణ చేసుకోవాలి. శుద్ధీకరణ రోజు అంటే ఏ రోజు అది? సబ్బాతు దినాన్ని మనం శుద్ధీకరణ దినం కూడా అనడానికి అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయబడాలంట? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఏం చేయాలి? సున్నతిని ఆచరించు వారము. సున్నతి అనేది క్రొత్త నిబంధనలో మనకి కనపడదు, బాప్తిస్మమే మనకు కనబడుతుంది. సరే, ఏదైతే ఇప్పుడు మనకి ఈ ఆత్మ సంబంధమైన ఆరాధన, దాని యొక్క గుణగణాలు, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనకి తెలియాలి. ఆ లక్షణం ఎలా ఉంటుంది? మొదటిగా మనం కనుక పరిశీలన చేస్తే దాని లక్షణం ఎలా ఉంటుందో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో చూద్దాం. దాని లక్షణం ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలా ఉంటుంది అనేది మనకి బైబిల్ చెప్పింది. నేను చెప్పలేదండి, నేను చెప్పలా. ఆత్మ సంబంధమైన ఆరాధన అది ఎవరు చేయాలి? ఆత్మ కలిగిన వారందరూ చేయాల్సిందే. ఆత్మ కలిగిన వారు కదా, అంటే మనమందరము చేయవలసినదే ఆరాధన. ఎలా చేయాలి అది ఎవరు చెప్తారు? ఓ పాస్టర్ గారు చేస్తే సరిపోద్దా? ఇలా చేయొచ్చమ్మా ఆరాధనని చెప్తే సరిపోతుందా? మరి ఎవరు చెప్పాలి? అది కూడా పరిశుద్ధాత్మ దేవుడే నన్ను ఎలా ఆరాధించాలో మీకు నేను చెబుతున్నా అని తెలియజేస్తున్నాడు. మీరు బడికి ఎలా రావాలో అని ఎవరు చెబుతారు పిల్లలకి? ఆ పాఠశాల యాజమాన్యమో ఆ ఉపాధ్యాయుడు ఎవరో చెప్తారు పెద్ద. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు ఆరాధన ఎలా ఆరాధించాలో చెప్పవలసింది ఎవరు? బోధకుడా? బోధకుడు చెప్పాలి. అది వాక్యములో ఉన్న మాటను మనము నేర్చుకోవాలి, మనము తెలుసుకోవాలి. దాన్ని బోధకుడు బోధించడం ద్వారా, కానీ బోధకుడు అనుసరించడం కాదు. ఇక్కడ వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. ఏమని అనుసరించమని చెప్తుంది వాక్యము? ఎలా?
దాని లక్షణం ఎలా ఉండాలంట? 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు. యథార్థము అంటే ఏంది? సత్యము. సత్యము. సత్యము అంటే అసత్యము లేనిది, అసత్యము కానిది. అసత్యము కానిది దేవునికి ఇష్టమా? అసత్యము దేవునికి ఇష్టమా? అబద్ధము దేవునికి ఇష్టమా? నిజము దేవునికి ఇష్టమా? మరి మనమందరం అబద్ధికులమే కదా, మరి మనమందరం ఇష్టమా? ఏమండి, ఎవరు మాట్లాడు? ఎందుకంటే పొద్దున లేస్తే నిత్యము స్తుతించెదు నీ రుణము తీర్చునా అని పాట పాడుతుంది. నిత్యము అబద్ధమాడును అని మనం అనం. నిత్యము అబద్ధాలే మన వాళ్ళము. ప్రతి ఒక్కరూ నిజమనేటువంటిది ఏ మనుషుడిలో కూడా కనీసం ఒక 5% కూడా లేదు ఈ దినాల్లో. కొంతమంది అబద్ధాలు అంటే అసలు దేవుడి మీదనే అబద్ధాలు నెట్టేస్తున్నారు. సరే, దానికి పడే శిక్ష వాళ్ళకి ఘోరమైన శిక్ష పడింది. దానికేమి సందేహం లేదు, దానికి సిద్ధపడి ఉండటం మంచిది. ఆ యథార్థముగా ఆరాధించువారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో ఆరాధించాలంట, సత్యముతో ఆరాధించాలంట. ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలమ్మా? యేసుప్రభుని కాదా? యేసుప్రభుని కాదా? కాదా? చెప్పండి. నువ్వు ఆపమ్మా. నువ్వు ఆపితే వాళ్ళు ఏమన్నా బాగుపడతారు అవతలండి. నోరు ఊరుకోవట్లేదంటే కుదరదట. ఎప్పుడు నువ్వు నేను చెప్పుకుంటే సరిపోద్ది అయ్యింది. వచ్చే నలుగురేని వినాలి కదా. ఆరాధించాల్సింది ఎవరినండి? ఎవరిని ఆరాధించాలి? ఎవరి ద్వారా ఆరాధించాలి? యేసు ప్రభు ద్వారా. నేను యేసు ప్రభుని ఆరాధిస్తానంటే కుదరదు. నువ్వు చేసే ఆరాధన అది ఆరాధన కాదు. ఇదేంట్రా బాబు కొత్త బోధ ఎత్తడం అనుకుంటారు కదా. ఇప్పుడు అది గ్రంథంలోనే ఉంది. అది నేనేం చెప్పడం కాదు, అది బైబిల్లో ఉంది. చూడండి, అక్కడే ఉంది. ఆ చదవబడుతున్న వాక్యంలోనే మనకు కనబడుతుంది. ఎవరిని ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. ఎవరిని ఆరాధించమని చెబుతుంది బైబిల్? చదవండి బైబిల్లో. బైబిల్ ఏముంది చూడండి, ఏం కట్టి చూడండి. అక్కడ ఏముంది? బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరెవరు చేతులు ఎత్తారు? బైబిల్ చేతిలో లేనాడు ఎవరు చేతులు ఎత్తన ముందు? అసలు బైబిల్ లేనాడు ఎవరు చెప్పండి? బైబిల్ లేకుండా ప్రార్థన పత్రం వాళ్ళు ఎవరెవరు చెప్పండి? చదువు లేకపోతే బైబిల్ వద్దా? చదువు లేదు నీ కళ్ళ తల్లికి, చదువు లేదు అన్నం తింటే ఎందుకు, చదువు లేదు బట్టలు కట్టుకోవడం ఎందుకు? చదువు అవసరం లేనప్పుడు బట్టలు వద్దు, అన్నం వద్దు, ఇల్లు వద్దు, ఏమొద్దు మనకి. కానీ చదువు లేదు మాత్రం బైబిల్ మాత్రం వద్దు. పరిశుద్ధ గ్రంథం అండి, అది మన చేతిలో ఉండాలండి. అది మన చేతిలో ఒక ఆయుధం అండి. సెల్ తెచ్చుకున్నావా? సెల్ తెచ్చుకున్నావుగా ప్రార్థనకి, చదువుకుంటాం. మరి సెల్లో నేను చూడని అన్నీ చూస్తారు, నాకు చేత కానీ అన్నీ చూస్తారు. మరి మీరు మరి అప్పుడు మీరు చదువు వచ్చిన వాళ్ళు అనుకోవాలి, చదువు రాని వాళ్ళు అనుకోవాలా? చెప్పండి. అక్కడ చెప్పరు, అక్కడ మేమే గొప్ప. ఎన్ని వంటలు చూస్తున్నారు, ఎన్ని మీషోలు చూస్తున్నారు, ఎన్ని ఫ్లిప్కార్ట్ చూస్తున్నారు, ఎన్ని అమెజాన్లు చూస్తున్నారు, ఎన్ని బుక్లు చేసుకుంటున్నారు, ఎన్ని ఆటలు పెట్టి తెచ్చుకుంటున్నారు కదా. చదువు లేకుండా తెచ్చుకుంటున్నారు ఇవన్నీ. చెప్పండి, నవ్వుకుంటారా? మీరు నవ్వుతుంది ఎవరిని చూసి? ఎవరిని చూసి? ఇప్పుడు ఎవరిని చూసి నవ్వుతున్నారు మీరు? మీ నవ్వు ఎవరికి కనపడుతుంది?
స్కాన్ అయిపోతుంది అంతా. ఏముందండి బైబిల్లో? బైబిల్లో ఏముంది? యథార్థము. చూడండి, మళ్ళా చదువుతున్నాను. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఎవరిని 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 తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అది ఇప్పుడు ఉందని మనమే ఆరాధిస్తుంది తండ్రిని. యేసుప్రభు తండ్రి అవుతాడా? కాడు. చాలా మంది అనేది అదే, భక్తులందరూ వాళ్ళే. ఇప్పుడు ఏసయ్య 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 నీకే ఆరాధన అయ్యా, అయ్యయ్య నీకే ఆరాధన అయ్యా. శిలువలో రక్తం కార్చిన యేసు నీకు ఆరాధన అయ్యా కదా. ఎవరిని ఆరాధించాలో దేవుని సేవకులకే తెలియటలే ఈ దినాల్లో. దేవుని సేవకులకే తెలియనప్పుడు విశ్వాసులకు వాళ్ళు ఎవరిని ఆరాధించాలని వారు ఏం చెప్తారు? పరిశుద్ధ గ్రంథము ఎవరిని ఆరాధించాలని చెబుతుంది? ఎవరిని ఆరాధించమంటుంది? తండ్రిని. ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు వారి ద్వారా. నువ్వు ప్రార్థన చేసుకొని ఇష్టం వచ్చిన ప్రార్థన చేసుకో. అయ్యా నాకు ఇల్లు కావాలయ్యా, నాకు డబ్బులు కావాలయ్యా, నాకు ఆరోగ్యం కావాలయ్యా, నా పిల్లల పెళ్ళి కావాలయ్యా, ఇంకా మా అబ్బాయి చదవాలయ్యా, డాక్టర్ అవ్వాలయ్యా, నన్ను చూడాలయ్యా, ప్రార్థన చేసుకో కదా. అవతలోడు నాశనం అవ్వాలయ్యా అని కూడా ప్రార్థన చేసుకో. ఈ ప్రార్థన అంతయు కూడా ఎవరి నామములు అడగాలప్పుడు నువ్వు? యేసుక్రీస్తు వారి నామములో అడగాలి. అడిగేది ఎవరిని? అడిగేది ఎవరి ద్వారా? ఇది ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఇది. ఈ ఛానల్లో వెళ్తేనే నీకు నీ మాట తండ్రి దగ్గరికి వెళ్తుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరినీ నా తండ్రి అంగీకరిస్తాడు. అంతే. ఎందరైతే అంగీకరిస్తారో అనగానే ముందు ఈయన అంగీకరించాలి కదా అంటాడు అనుకుంటారు ఆరాధనకి. ఈయన్ని అంగీకరించడం అంటే ఈయన్ని ఆరాధించడం కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడము, ఆయన ఇచ్చిన రక్షణలోనూ కొనసాగటము. ఆయనను పంపించింది ఎవరు నీ కొరకు? తండ్రి పంపించాడు. కాబట్టి ఆ తండ్రిని నువ్వేం చేయాలి? ఆరాధించాలి. ఆ ఆరాధించే కాలము ఇప్పుడు మన మధ్య ఉన్నది. మనము తండ్రిని ఆరాధించవలసిన వారము. ఇప్పుడు అది వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని ఎవరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆరాధన చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావా, తండ్రి కోరుకుంటున్నాడా? ఆరాధన చేద్దాం పదండి, ఆరాధనకు పోదాం పదండి, ఆరాధనకి వెళ్ళి వచ్చానండి. ఇవన్నీ నువ్వు కోరుకునే మాటలు. ఇవన్నీ నువ్వు కోరుకునే మాటలు, తండ్రి కోరుకున్న మాటలు కాదు. తండ్రి కోరుకున్న మాటలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. ఆరాధన చేద్దాం రండి. ఎవరికి ఆరాధన చేద్దాం రండి? ఎందుకు? నువ్వు ఆరాధన చేసుకొని నీ ఆరాధన నీదే. 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక అని శరీరధారా ఆత్మస్వరూప. ఆత్మస్వరూపికి ముందు ఎలా ఉన్నాడు? 33 సంవత్సరాలు శరీరాకారములో ఉన్నాడు, మనుష్య కుమారునిగా ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక
ఇదేంటండి ఇక్కడ చెప్పిన దాంట్లో తేడా కనపడిందండి, ఇక్కడ చెప్పిన దాంట్లో తేడా కనపడిందండి. శరీరధారిగా ఉన్నాడు అన్నాము, శరీరధారిగా ఉంది ఎవరు ఇప్పుడు? యేసు ప్రభువారు కదా. మరి ఇప్పుడు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన ఆరాధిస్తున్నావా? ఆయన ఆత్మస్వరూపుగా ఉంటే నువ్వు ఆయన దగ్గర ఆత్మ ఎవరిది? తండ్రిది. నీ దగ్గర ఆత్మ ఎవరిది? తండ్రిది. కాబట్టి ఈ ఆత్మ ఆ ఆత్మ ద్వారా తండ్రిని మనము ఆరాధించాలి కదా. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనకు శరీరం ఉన్నదా? తండ్రికి శరీరం ఉన్నదా? లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. అంతే. రూల్ అది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇది అందరికీ ఒకటే రూలు. పెంతెకోస్తోడు లేదు, మత శాఖలోడు లేదు, బ్యాప్టిస్టోడు లేదు, ఎవడ లేదు. ప్రతి ఒక్కడు కూడా తండ్రిని ఆరాధించాల్సిందే. నేను యేసు ప్రభువుని ఆరాధిస్తాను అంటే ఆరాధించుకో. అది ఎవరికి సంబంధించింది కాదు, తండ్రికి సంబంధించింది కాదు. అంతే. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఆత్మ సంబంధమైన ఆరాధనలో మొదటి లక్షణం ఇది. ఈ లక్షణంలోనే నువ్వు తప్పు చేస్తే, ఈ లక్షణాన్నే నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు ఆరాధనకు పోవటం అనవసరం. నువ్వు ఆరాధనకు వెళ్ళడం అనవసరం. అర్థమైంది? ఇప్పటికి అది అర్థమైందా? ఇది వాక్యం. నా మాట ఒక్కటే కాదు ఇందులో. సరే, వెళ్ళావు కదా ఇప్పుడు. సరే, ఆ లక్షణాలు ఉన్నాయి అనుకుంటున్నావేమో, అని భ్రమలో ఉన్నావేమో. ఆ భ్రమలో ఉంటే ఆ భ్రమకు తగ్గటువంటి ఫలితం రేపు దేవుడు నీకు ఇస్తాడు. రెండవది చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూద్దాం. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో అన్నాడు. తండ్రిని ఆరాధించాలన్నాడు. ఒక కాలం వస్తుందన్నాడు. ఆ కాలం ఇప్పుడు వచ్చి ఉందన్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలని చెప్పింది. పెద్ద లక్షణం ఇది కదండి. దాని తర్వాత లక్షణం ఏందో చూడు. ఇందాక సహోదరులు ఇక్కడికి వచ్చేసి ఏం చెప్పారు? మొట్టమొదట ఏం చెప్పారండి? 20వ పాట పాడదాం అన్నారు కదా. 20, 120 ఏదో అన్నారు. మరి ఇప్పుడు వీటిని పాటలు అంటారా, లేక స్తుతి గీతాలు అంటారా, లేక కీర్తనలు అంటారా, వీటిల్ని లేక సంతోష గీతాలు అంటారా, లేక సిలువ గీతాలు అంటారా? ఏమంటారు? ఏమంటారండి? స్తుతి చేసి పాడనా. స్తుతి పాట, స్తుతి పాట. ఇప్పుడు ఇది స్తుతి గీతమా? కీర్తనల పుస్తకంలో, మన పుస్తకంలోనే, మన దగ్గర ఉన్న పుస్తకంలోనే క్రైస్తవ ఆత్మీయ పాటలనుందా, ఆత్మీయ గీతాలనుందా? మనం పాటలు అంటానికి అవకాశము లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ అధ్యాయము
13వ వచనం నుంచి 14వ వచనం 15వ వచనం నుంచి 13 భాషతో మాట్లాడువాడు ఏం చేయాలంట? 14వ అధ్యాయము 14, 15. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. భాషలతో ప్రార్థన చేస్తారు ఇప్పుడు చాలా మంది కదండి. భాషలతో ప్రార్థన చేస్తారు. ఈ భాష ఎవరికి అర్థం కావాలి? ఎవరికి అర్థం కావాలి? మీకు అర్థం కావాలిగా, ముందు చేసేవాడికి అర్థం కావాలిగా. ఈ మధ్య రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు భాషతో మాట్లాడాలా లేకపోతే ఆత్మతో స్తుతించాలా? పాడుతూ కదా. ఇక్కడ మాటలో ఏం కనపడుతుంది? భాషలతో వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. భాషలతో ప్రార్థించవచ్చా లేకపోతే వాక్యము చెప్పిన రీతిగా ప్రార్థించాలా కదా? అంటే నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావో ఆ భాషలో ప్రార్థించు. ఆ భాష దేవునికి అర్థం కాదా? అర్థం కాదండి. ఆయన హిబ్రూడు కదా, హిబ్రూ జాతి వాడు కదా, హిబ్రూ భాష కదా వాడు మాట్లాడేది అని అనుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. కాబట్టి భాషతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మనస్సు ఫలవంతముగా ఉండదు, ఫలభరితంగా ఉండదు. అంటే మనస్సుతో ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు స్తుతిస్తూ పాడుతూ ఉండాలి. పాడుతూ ఉండనగానే మనం పాట అంటున్నాం దాన్ని కదా. దానికి ముందేం పెట్టాలి మనము? స్తుతి పాట లేక స్తుతి గీతము అనే పాట చెప్పాలి. ఒక పాట అనగానే పాటలు రకరకాలైనవి ఉన్నాయి. స్తుతి పాట అంటే దేవుణ్ణి స్తుతించే పాట. పిల్లాడిని కూర్చోబెట్టి పాడరా అంటే ఇక్కడ పిల్లాడిని కూర్చోబెట్టి ఒక గుడ్డోండి యూట్యూబ్లో చూస్తున్నారు కదా, ఇంత గుడ్డోండి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ పాట పాడరంటే వాడు ఏ పాట పాడతాడు? ఏ పాట పాడతాడండి? లోకంలో ఉన్నటువంటి ఆ పాటలే వాడికి ఎక్కువగా వస్తాయి. ఎందుకనంటే వాడికి ఆరాధన స్థలం మీద కూడా వాడికి ఆ లోక జ్ఞానము, ఇంగిత జ్ఞానం అనేది తెలియదు. కాబట్టి స్తుతి పాట పాడుతూ ఆత్మ సంబంధమైన పాటలు ఆత్మతోనే పాడాలి, భాషతో కాదు. ఆత్మతో పాడాలి. ఆత్మతో పాడాలి అనగానే మరలా మనం ఇంకొక వాక్య భాగానికి వెళ్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ, కీర్తనలు నాకు చెప్పిన వాటిలో కీర్తనలు ఉన్నాయా? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఏ సంబంధమైన పాటలంట? ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. మనం ఒక ఆత్మ సంబంధమైన పాట పాడుతుంటే అది హెచ్చరికలాగా ఉండాలి. మనకే పాడేవారికి హెచ్చరికగా ఉండాలి, వినేవారికి హెచ్చరికగా ఉండాలి. పాడేవారికి ఉల్లాసంగా ఉండాలి, వినేవారికి ఉత్సాహంగా ఉండాలి. ఆత్మీయ పాటలా లేక భౌతికమైన పాటలా? ఉల్లాసంగా ఉండేదేంటి? భౌతికమైన పాటలు. ఉత్సాహంగా ఉండేదేంటి? భౌతికమైన పాటలు. ఆత్మ సంబంధమైన పాటలేంటి? దేవుణ్ణి మనసుతో మనము పాడేటువంటి ఆత్మ సంబంధమైన పాట. అందుకంటాడు ఆత్మ సంబంధమైనటువంటి
ఆటలతోనూ హెచ్చరించొచ్చు. మామూలు సినిమా పాట ఉందనుకోండి, అది హెచ్చరించబడిద్దా? మనకి ఏదైనా హెచ్చరికలు చూపించుద్దా? పాటలో చూపించుద్దండి? సంతోషాన్ని చూపించుద్దా? ఆనందాన్ని చూపించుద్ది. తాత్కాలికమైన ఆనందం, ఈ శరీర సంబంధమైన ఆనందం, లేక ఈ లోక సంబంధమైన ఆనందాన్ని చూపిస్తుంది. పర సంబంధమైన ఆనందము అందులో మనకి దొరకదు. అందుకంటాడు, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ఎవరిని గూర్చి పాడుచు కీర్తించాలి? ప్రభువును గూర్చి. భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన, లేక సినిమా సంబంధమైన, లేకపోతే ఇంకా రకరకాల సంబంధమైనటువంటి పాటలు పాడుతున్నప్పుడు అవి ప్రభువును గురించి పాడేవిగా ఉంటాయా? ఉన్నాయండి. సినిమా పాటల్లో ప్రభువును గురించిన పాట ఉంటుందా? ప్రభువును గురించిన పాట ఎక్కడుంటుంది? దేవుని మందిరంలో, ఆయన ఆరాధించు స్థలంలో ఆ పాటను. కాబట్టి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో నువ్వేం చేయాలి? పాడాలి. ఆత్మతో పాడాలి. ఆత్మతోనే నువ్వు పాడాలి. ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. కీర్తించుచు అంటే ఆయనను కీర్తించడం అంటే మెప్పించడము, లేక ఆయన ఘనపరచడము, ఆయన్ను కొనియాడటము. మామూలు పాటల్లో కొనియాడటాలు ఉంటాయా అండి? మామూలు పాటల్లో ఎవరినైనా మెప్పిస్తావా? నువ్వు మెప్పించగలవా? కాబట్టి ఆరాధనలో, ఆత్మ సంబంధమైన ఆరాధనలో లక్షణాల్లో మొదటిది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది తండ్రినే ఆరాధించాలి. అది ఒక కాలము వచ్చును అని చెప్పి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, అది మన మధ్యనే ఉన్నది. ఆ ఆరాధనలో నువ్వు ఎలా ఉండాలి? ఇంకొక విషయంలో ఆత్మతో పాడాలి. ఆత్మతో పాడాలి అంటే హల్లెలూయా స్తుతి మహిమ. ఇదేనా? ఇది శరీరమా ఆత్మ? ఇది కొట్టేది మరి ఇప్పుడు దేవునికి ఇది ఇష్టమా కాదా? లోకమంతా ఇది చేస్తుంది. లోకమంతా ఇదే చేస్తుంది. అంటే లోకమంతా చేసేది ఎవరికి ఇష్టం లేదని దీన్ని బట్టి బాగుంది కదా కదండి. అయితే ఈ విషయము ఇక్కడున్న బోధించే బోధకులకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసా? ఖచ్చితంగా తెలుసు. కానీ ఇది కొట్టకపోతే మీరు రారు. మీరు రారు. మీరు రాకపోతే నాకు నిండదు. ఇప్పుడు ఎవరిని దోషం చేస్తున్నాం ఇక్కడ? ఇప్పుడు దోషి ఎవరు మన మధ్యలో? అసత్యమైన ఆరాధన జరుగుతుంది ఎక్కడ? అర్థమైందా? ఇప్పటికైనా మీకు అర్థమవుతుందమ్మా? తల్లులారా అడగండి. పోయి కూర్చోండి. ఏడ ప్రార్థన పిలిచి అరవై కూర్చోవటం, కొడుతూ దానివల్ల ప్రయోజనం లేదని వాక్యం చెబుతుందండి. వాళ్ళంటే నాకు ద్వేషం కాదు. వాళ్ళంటే నాకు ద్వేషం కాదు. నశించిపోతున్నారు లేఖనాధారమైన ఆరాధన చేయలేక. యూట్యూబ్లో చూస్తున్నారుగా అందరూ. ఈ మధ్య గంతులు వేసేవాళ్ళు ఎక్కువయ్యారు, డాన్సులు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది ఆత్మతో పాడేదా శరీరంతో చేస్తుందా? రెండుతో చేయమన్నాడా భగవంతుతో చేయమన్నాడా? అదేంటిది? రెండో దాంతో నీకేం పని అంటే? చెయ్యమన్నది నువ్వు చెయ్యి.
అలా చేస్తే నీకు మేలని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మేలైంది నువ్వు చేయకుండా దాన్ని విడిచిపెడితే అది పాపమా కాదా? ఇప్పుడు మేలైనది చేయనెరిగి చేయక ఉండుట బా నీకు తెలుసు, బోధించే బోధకుడికి తెలుసు, వినే విశ్వాసికి తెలుసు, కొట్టే విశ్వాసికి తెలుసు, ఎగిరే పాస్టర్ గారికి తెలుసు, ఎగిరే విశ్వాసులకి తెలుసు ఇది ఆయనకు సంబంధించింది కాదు అని కదండి. మరి ఎందుకంటే ఈ గోళ, ఎందుకంటే ఈ గందరగోళం? ఈ లోకాధిపతిని మెప్పించడం కోసం. ఎవరిని మెప్పించడం కోసం? ఈ లోకాధిపతిని మెప్పించడం కోసం. ఈ లోకాధిపతి మెప్పు వలన నువ్వు పొందేది శూన్యము. ఈ లోకాధిపతి మెప్పు వలన నువ్వు పొందే ప్రతిఫలము శూన్యమైపోతుంది. అది ఒక దినాన నిన్ను ప్రమాదంలోనికి నెట్టివేయబడుతుంది. అనగా ఎక్కడికి నెట్టివేయబడుతుంది? నిన్ను నిత్య నరకంలోనికి నెట్టివేయబడుతుంది. ఇప్పుడు నువ్వేమంటావు? అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళానయ్యా, మా పాస్టర్ గారు 7 గంటలకే పెట్టేవాడయ్యా, మా పాస్టర్ గారు అర్ధరాత్రి కూడా పెట్టేవాడయ్యా, మా పాస్టర్ గారు శుక్రవారం కూడా పెట్టేవాడయ్యా, నేను వెళ్ళి మాత్రం కొట్టేదాన్ని అయ్యా, అందుకే నువ్వు రాలేదమ్మా అని ఆయన చెబుతాడా? ఆయన చెబుతాడండి? చెప్పాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్న బోధకుడు చెప్పాలి. గ్రంథంలో ఇది ఉన్నది, గ్రంథంలో ఉన్నది ఇది, ఇలా చేస్తేనే మనము అక్కడికి వెళ్ళడానికి ఆయన పర్మిషన్ ఇస్తాడో ఎవడో. మరి అలా చేస్తే అసలు పర్మిషనే లేదు. ఇస్తాడో ఇయ్యడనే దానికి ఇక్కడ ఆప్షన్ ఉంది, అక్కడైతే అసలు పర్మిషనే లేదు. ఎప్పుడైనా విన్నారండి ఈ మాటలు? మీరు విన్నారు ఈ మాటలు ఎక్కడన్నా? దేవుడు కోరుకుంటుంది నీ ఆత్మ, నీ శరీరాన్ని కోరుకుంటుంది. నేను వాక్యంలోనే ఉంటా, వాక్యం దాటి బయటకు వెళ్ళట్లేదు. వాక్యాన్ని బట్టే నేను చెప్తున్నాను. కాబట్టి ఏమి ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆత్మతోటి మాత్రమే నీకు పని ఆయనకి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. నువ్వేమో శరీర విన్యాసాలతో ఆయన స్తుతిస్తున్నావు. శరీర విన్యాసాలతో స్తుతిస్తే శరీరంతో ఉన్నవాడికి పనికొచ్చింది, కానీ శరీరంతో ఉన్నవాళ్ళు ఎవరు? నీతోటి ఉన్నవాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు కదండి. ఆత్మతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? పరమానంద. చూడండి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి ఏం చేయాలంట? పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. ఒకరికొకడు లోబడి ఉండేది ఎప్పుడు? నువ్వు క్రీస్తుకు లోబడి ఉంటే, ఆయన వాక్యానికి నువ్వు లోబడి ఉంటే ఒకరికొకడు లోబడి ఉంటాడు. కాబట్టి నువ్వు క్రీస్తును పరిపూర్ణంగా అంగీకరించిన వ్యక్తిగా ఉండాలి అని మొదట నువ్వు కోరుకో. మూడవ విషయం, యూదా పత్రికలో పెద్దాం. యూదా పత్రిక 3వ యోహాను పత్రిక తర్వాత ఉంటుంది. 3వ యోహాను పత్రిక తర్వాత యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 21వ వచనాన్ని చూడండి. 21వ అధ్యాయం వచ్చిన భాగం
చూడండి, ఇంకా అక్కడ ఏం మాట్లాడతాడంటే నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఎవరి కనికరం కొరకు? ఎవరి కనికరం కొరకు ఇక్కడ ఉంది? నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? నిత్య జీవమును నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కదా. నిత్య జీవమును ఇచ్చేది యేసు ప్రభు వారి ద్వారా. నిత్య జీవమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడే. అంటే ఆత్మతో మనము ప్రార్థించుచూ ఉండాలి. ప్రార్థించకపోతే, ఆడకపోతే, ప్రార్థించకపోయినా ఆత్మతో నువ్వు చేయలేని వానివే. ఆత్మతో పాడకపోయినా నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించలేని వానివే. కాబట్టి ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతోనే పాడాలి, నువ్వు ఆత్మతోనే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసే విషయంలోనే మళ్ళా 4-5 విషయాలు మనకు కనబడతాయి. ప్రార్థన చేసే విషయాలు ఆత్మతో పాడాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతోనే ఆయన్ని ఆరాధించాలి. 3 విషయాలు అక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు 3వ విషయమైనటువంటి ఆత్మతో ప్రార్థించడం అనేది ఉంది. అది ఎలా చేయాలి? ఎలా ఆత్మతో మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే వాక్యం చెబుతుంది మనకి. చూడండి, ఎలా ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయంట. ఎగవాలి, గడ్డాలకి చేతులు తీయండి, చంపకి చేతులు తీయండి. నిద్ర 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 నిద్ర, జీవితాంతం నిద్రే. ఎలా చేయాలంట? ప్రార్థన ఎలా చేయాలో చెబుతుంది. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావో నిన్ను ప్రశ్నించుకో. నిన్నెప్పుడు ప్రశ్నించేయడు. నీ ఇంటికి వచ్చి నువ్వేం ప్రార్థన చేస్తున్నావమ్మా? మంచి మనసుతో చేస్తున్నావా? శుద్ధ హృదయంతో చేస్తున్నావా? వ్యసనం లేకుండా చేస్తున్నావా? అసూయ లేకుండా చేస్తున్నావా? ఆశ లేకుండా చేస్తున్నావా? అత్యాశ లేకుండా చేస్తున్నావా అని నిన్నెవడు అడగడం. వాక్యం చెబుతుంది. చూడండి, హృదయ శుద్ధితో ప్రార్థన చేయాలి. ఆ హృదయ శుద్ధి ఎలా ఉంటుందో కూడా బైబిల్ చెబుతుంది. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలంటే అది ఎవరి ఆధీనంలో ఉంటుంది? హృదయం ఎవరి ఆధీనంలో ఉంటుంది? దేవుని ఆధీనంలో ఉంటుంది కదా. నీ ఆత్మ ఎవరి ఆధీనంలో ఉండాలి? దీన్ని బట్టి దేవుని ఆధీనంలో ఉండాలి. నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే నువ్వు ఆయన ఆధీనంలో ఉంటే శుద్ధిగా ఉంటుంది. చూద్దాం, కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడో చూడండి. 66వ కీర్తనలో కీర్తనాకారుడు 66వ కీర్తనలో ఏం చెప్తున్నాడో చూడు. 66వ కీర్తన 66వ కీర్తన 18-19 వచనాలు చూద్దాం. 18-19. నా హృదయంలో, శుద్ధ హృదయం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చెబుతున్న వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి. శుద్ధ హృదయంతో నువ్వు ప్రార్థన చేయాలి అని వాక్యం చెప్పు. శుద్ధ హృదయం ఎలా ఉండాలి? నా హృదయంలో ఉందా? ఎవరికి?
ఎవరికి ఉంది? నాకుందని చెప్పలేరు కదా, అది చెప్పలేరు. మానవులందరికీ ఉంది. నాకుందని చెప్పండి. అప్పుడే నిన్ను నువ్వు గుర్తుంచుకుంటావు. అప్పుడే నీ విలువేందో నీకు తెలుస్తుంది. నా హృదయంలో నేను పాపమును, మానవులందరికీ ఉంటాయి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది ఇక్కడ? నేను ఎందుకు వచ్చిందండి? నేనని చెప్పిందా వాక్యము? చెప్పిందా చెప్పలేదా? మానవులందరూ ఇక్కడ నా హృదయంలో. ఎవరు మాట్లాడుతుంది? దావీదు అనుకుంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నీ హృదయం శుద్ధిగా లేకపోవడానికి కారణం ఏంటి? నీ హృదయం శుద్ధిగా లేకపోవడానికి కారణం ఏంటి? నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటి? ఏముంది నీ హృదయంలో? పాపం ఉంది. ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఒప్పుకోవు. ఒప్పుకోవు. రహస్యమందున్న నీ దేవుని వద్ద నువ్వు ఒప్పుకో. కానీ వాక్యం ఏం చెబుతుంది తెలుసా? మనుషుల ఎదుట కూడా నువ్వేం చేయాలి? ఆయన్ను ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటే నీ పాపము క్షమింపబడుతుంది. చూడండి ఏమంటున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినట్టు. లక్ష్యం చేయడం అంటే పాపమును నేను కలిగి ఉన్న ఎడల, అంటే ఆలోచన నేను కలిగి ఉన్న ఎడల. పాపం అనగా మోసము, ఇది కూడా అబద్ధము పాపమే, అసూయ పాపమే, ద్వేషము పాపమే, దొంగిలించడము పాపమే, ఇతరులను దూషించడము పాపమే. అందుకనే అంటున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, ఇవన్నీ నా హృదయములో ఉన్న ఎడల నేను ప్రార్థిస్తే ఎవరు వింటలేదంట? ఎవరు వినాలి ముందు? ఎవరు వినాలి ముందు? ఎవరు వినాలి నీ ప్రార్థన? ముందు ఎవరు వినాలి? ముందు ఎవరు వినాలి? ప్రభు వింటేనేగా ప్రభు అక్కడికి తీసుకెళ్ళేది. ఇందాకేమో తండ్రి వినాలన్నాడు, ఇప్పుడేమో ప్రభు వినాలన్నాడు. ఏంది కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? ఇక్కడ ప్రభు అనగా తండ్రి, ఇక్కడ ప్రభు అనగా మరలా తండ్రి. లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఇప్పుడు నువ్వు హృదయ శుద్ధి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, ఆత్మ సంబంధమైన ఆరాధనలో నువ్వు ప్రార్థించే వ్యక్తి కానే కావు. ఒక మాటలో తేలిపోయింది. చూడండి, ఇంకా 19వ వచనంలో చూడండి. 19వ వచనం, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. హృదయ శుద్ధితో చేస్తేనేమో సన్నతించబడుతుంది. ఆయన నీ ప్రార్థనను తొలగించడు కదా. మత్తయి సువార్తలో చూద్దాం 5వ అధ్యాయంలో. ఇప్పుడు మత్తయి సువార్తలోకి రా 5వ అధ్యాయంలో. అక్కడే మాట్లాడుతున్నాడు. అక్కడ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? 5వ అధ్యాయంలో 8వ వచనంలో చూడు. 8వ వచనంలో ఎవరు? ఏ శుద్ధి చేసుకొని వచ్చాం మనం ఇక్కడికి. ఇప్పుడు
మనం ఏ శుద్ధి చేసుకొని వచ్చామండి? నిజంగా హృదయ శుద్ధి చేసుకొని వచ్చామా? అంత ధైర్యం కూడా ఉందా చెప్పడానికి? అంత ధైర్యం కూడా ఉందా? హృదయ శుద్ధి చేసుకొని వచ్చామా? పొద్దున్నే ఎన్ని ఆలోచనలు చేసి వచ్చామంటే వీడికి వత్త ఎన్ని ఆలోచనలు చేసి వచ్చాము. వచ్చి కూర్చున్న తర్వాత ఎన్ని చేస్తున్నాము? రేపు ఎవరి కోపం ఉంచాలి, రేపు దేని తిట్టాలి, రేపు ఎవరిని అసూయపడాలి, రేపు ఎవరిని మోసగించాలి, రేపు ఎవరి దగ్గర తెచ్చుకోవాలి, రేపు ఎవరి ఎగ్గొట్టాలి. ఇక్కడ కూర్చొని కూడా ఆలోచన చేస్తామా చెయ్యమా? మన ఆలోచనే చెడ్డది, మన ఆలోచనే చెడ్డది. అందుకంటాడు హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి గలవారంటే ఎవరని చెప్పింది? ఇందాక కీర్తనాకారుడు ఏం చెప్పాడు? నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసుకొనిన ఎడల ఆయన నా ప్రార్థన ఆలకించడు. ఇప్పుడు అదే ఇక్కడ చెబుతుంది కూడా. హృదయ శుద్ధి అంటే నీ హృదయంలో పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు, పాపపు చూపులు, పాపపు చేష్టలు ఏమీ ఉండకుండా ఉంటేనే నువ్వు హృదయ శుద్ధి కలిగిన వానిగా ఉంటావు. అప్పుడే నీ ప్రార్థన వింటాడు. సాధ్యమయ్యే పనే కాదా ఇది? ఏమండి, ఇది సాధ్యమయ్యే పనే కాదా? చెప్పరు. సాధ్యమైందని చెప్పరు, సాధ్యం కాదు అని చెప్పరు. ఆయన చెప్పుకుంటాడు. మనకెందుకు? ఆయన చెప్పేది ఏదో చెప్పుకోక మాట కదా. ఆయన సాధ్యపడదండి ఇది.